తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాల్లో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ పండుగల జరపడం సంతోషంగా ఉందన్నారు. సత్యసాయిబాబా అందరికీ ఆదర్శమని, ఆయన సిద్ధాంతాలను అందరూ ఆచరించాలని అన్నారు. నియోజకవర్గం కొమరగిరిపట్నం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 సత్యసాయి బాబా గారి మందిరాన్ని సందర్శించి ప్రత్యేకమైన స్థానికులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందడం, మానవ సేవే మాధవ సేవ అంటూ తోటి వారిని ప్రేమించమని, తోటి వారి పట్ల దయతో ఉండమని, తోటి వారికి సహాయం చేయమని ఏదైతే సత్యసాయి బాబా గారి లోకానికి పిలిపించారో దాని సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా ఆరాధిస్తూ జరుపుతున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా నేను కూడా కోరేది ఏంటంటే, మరి ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ సత్యసాయి బాబా గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సత్యసాయి బాబా గారిని ప్రజలు ఆచరించాలని, తద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతత్వం, ఆదరణ, అలాగే సహకారం వంటి కార్యక్రమాలని విరివిగా చేపట్టాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేస్తామని చెప్పిన పారిశ్రామిక వాడ ఏమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవడమే తప్ప పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. దొనకొండను పారిశ్రామిక వాడగా ప్రకటించి ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పేరుతో అక్కడ ఏది విశాఖపట్నంలో చెప్పాడు, ఏది మొన్న సదస్సు పెట్టారు, సిఐఐ సదస్సు పెట్టేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రకటించారు. 2014 నుంచి 2019 వరకు 1751 ఎంఓయూలు కుదుర్చుకున్నావు, 1751 ఎంఓయూలు కుదుర్చుకున్నావు. అప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని తీసుకొని వచ్చారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మేము అడుగుతా ఉన్నాం. వెనకబడ్డటువంటి ప్రకాశం జిల్లా సంచులు నెత్తి మీద పెట్టుకొని హైదరాబాదుకు పోయి హైదరాబాదులో పేమెంట్ల పైన బతుకుతూ అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా బతుకులు ఇడుస్తూ ఉన్నారు. మార్కాపురం లాంటి ప్రాంతం కరువు పట్టుకొని విలేతాడం చేస్తూ ఉంది. మరి ఇలాంటి దానికి సంబంధించిన దాంట్లో ఏమీ చర్యలు తీసుకోకుండా ఆ ప్రాజెక్టు వచ్చింది, ఈ ప్రాజెక్టు వచ్చిందని చెప్పి ఆ సదస్సు పేరుతో ఒక ప్రచార ప్రటోపం తప్ప రెండోది ఏం చేసామని అడుగుతున్నాం. ఇదే దొనకొండ పారిశ్రామిక వాడ, ఇదే ప్రకాశం జిల్లాలో ఎన్ని సంవత్సరాలైంది? దొనకొండ పారిశ్రామిక వాడకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని పక్కన్నటువంటి కనిగిరి దగ్గర నిమ్స్ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు దాని అతిగతి లేనటువంటి పరిస్థితి. కడపలో 2013 రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అన్నారు, లేదు. రామాయపట్నం పోర్ట్ అన్నారు, లేదు. 13th షెడ్యూల్లో విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మేము పైన మేమే కింద మేమే అని చెప్పి ఒకరికొకరు ప్రచారం చేసుకొని ఒకరినొకరు పొగుడుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ బాబును పొగుడతాడు, లోకేష్ బాబు గారేమో పవన్ కళ్యాణ్ పొగుడతారు, చంద్రబాబు నాయుడు గారేమో నరేంద్ర మోడీ గారిని పొగుడతారు. కానీ మీ పొగడతలన్నీ బాగానే ఉన్నాయి, పేపర్లు టీవీలు నిన్నాక మేము చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కు మీరు కలిగించిన ప్రయోజనం ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మీరు తీసుకొని వచ్చారు? కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. మండల మకర వేలకు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యాత్ర మొదలైన తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు.
శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల సమయానికి 72,000 మందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నట్లు వెల్లడించారు. భక్తుల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. అప్పుడప్పుడు వర్షం పడుతున్న యాత్రకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని, భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కేందుకు వీలుగా క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ లో జరుగుతున్న G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సదస్సును బహిష్కరించినప్పటికీ వాతావరణ మార్పులు, ఇతర ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై సభ్య దేశాలు ఒక కీలక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. సదస్సు ప్రారంభోత్సవంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాసోపా మాట్లాడుతూ G20 సమగ్రతను కాపాడదామని, గ్లోబల్ సౌత్ ఆఫ్రికా ఖండం ప్రాధాన్యతకు అజెండాలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోదీ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి 6 కీలక ప్రతిపాదనలు ఉంచారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద సంబంధాలపై పోరాటానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 2040 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. శ్రీ సత్యసాయి విద్యా సంస్థ క్రమశిక్షణ విలువలు అమోఘమని ప్రశంస. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పేదలు, మహిళల సొంతింటి కల టిడ్కో గృహాలే తన తొలి ప్రాధాన్యతని స్పష్టీకరణ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో చంద్రబాబు తన వారికి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి విడుదల రజని. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల అయ్యప్ప ఆలయం. తొలి వారంలోనే 5.75 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.